మీడియా మిత్రులకి ముందుగా వేదిక మీద ఉన్న వంశీచంద్ అన్నగారికి మరి నా తోటి శాసన సభ్యులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మా ప్రాంతం గురించి మాట్లాడతానో, ఎందుకంటే ఎప్పుడు కూడా నారాయణపేట్ అంటేనే మీకు తెలుసు, పాలమూరులో ఎప్పుడైనా వెనుకబడ్డ ప్రాంతం అని ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆ వెనుకబడ్డ ప్రాంతానికి ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్లు 63 ఎకరాలకి నీళ్ళు అందిస్తామని చెప్పి ఆ రోజు మా రైతులని బస్సు ఎక్కించి మరి తీసుకొని వెళ్ళి చూపించడం జరిగింది. నీళ్ళు వస్తాయి, తప్పకుండా వస్తాయని చెప్పడం జరిగింది. కానీ మీ అందరికి ఒకటి తెలియజేస్తున్నాను, ఆ ప్రాజెక్ట్ ద్వారా మా నారాయణపేట అనేది ఎప్పుడైనా టేల్ ఎండ్గానే ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ద్వారా మాకు నీళ్ళు అందుతాయని మా 1-2 మండలానికి తప్పకుండా అందుతాయి. దాని తర్వాత మరి మా మిగతా 3 మండలాలు కానివ్వండి, టౌన్ కానివ్వండి, ఎక్కడ పోవాలి, ఆ నారాయణపేట మండలం కానివ్వండి, దామరగిద్ద మండలం కానివ్వండి, కొంతపాటు ధన్వాడ మండలం కానివ్వండి, నారాయణపేట మున్సిపాలిటీ కానివ్వండి, వీటికి మాత్రం నీళ్ళు అందే ప్రసక్తే లేకుండా పోయిండే. ఆ రోజు రైతులందరూ కూడా చాలా కొట్లాడారు. ఎందుకంటే మాకైతే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాలు అయితేనే మాకు నీళ్ళు అందుతాయి ఈ ప్రాంతానికి అని చెప్పి ఎన్నో దీక్షలు చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి చేయడం జరిగింది. అదన్నీ కూడా పక్కన పెట్టి ఏం కాదు, తప్పకుండా నీళ్ళు వస్తాయని చెప్పడం జరిగింది. కృష్ణా చూస్తే మాకు కృష్ణా 30 కిలోమీటర్లు మా దగ్గర నుంచి, ఆ కృష్ణా దగ్గర నుంచి నీళ్ళు తెచ్చుకుంటామంటే ఏదైతే కొడంగల్ నారాయణపేట ఎత్తిపోత పథకాన్ని పక్కన పెట్టి పాలమూరు రంగారెడ్డి అని చెప్పి దాని నుంచే మీకు నీళ్ళు వస్తాయని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కూడా మాకు 1 ఎకరానికి నీళ్ళు రాలేదు. ఎక్కడ కూడా రైతులందరూ కూడా నీళ్ళు వస్తాయని ఆశతో ఉన్నారు, కానీ ఎక్కడ కూడా నీళ్ళు అయితే ఇప్పటి వరకు రాలేదు. రాని పరిస్థితి కూడా లేకుండా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కరువైనా ఇంకా ఏదైతే కన్స్ట్రక్షన్ ఫేజ్లోనే ఉంది, అయిపోతుంది 3 సంవత్సరాల్లో అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మళ్ళీ నీళ్ళు అనేది కూడా రాకుండా అయింది. దీంతో పాటు ఏదైతే ప్రతిసారి ఎలక్షన్ టైం రాగానే మాత్రం వచ్చి చెప్తారు మీకు తప్పకుండా నీళ్ళు వస్తాయి, ఏమని అంటే అక్కడ నారాయణపేటలో మా జయమ్మ చెరువుని మాత్రం నింపుతామని చెప్తారు. కానీ ఆ జయమ్మ చెరువు ఈ రోజుకి కూడా అలానే ఉంది. ఆ జయమ్మ చెరువు అనేది నిండలేదు. పోయిన ఎలక్షన్ 2014 ఎలక్షన్ కానివ్వండి, తర్వాత 2018 ఎలక్షన్ కానివ్వండి, ఇప్పటికీ కూడా అదే చెప్పిండ్రు, కానీ నీళ్ళు మాత్రం మాకైతే రాలేదు. ఎక్కడ కూడా చాలా అసంతృప్తితో రైతులు ఉన్నప్పుడు మేమేదైతే కోరుకున్నామో మా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాల ద్వారా నీళ్ళు అందొస్తాయని చెప్పి, అదే పథకం అనేది ఆ రోజు రైతులకు మాటిచ్చాం. తప్పకుండా గెలిస్తే మాత్రం ఈ పథకంని అమల్లోకి తెస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి మా అందరికీ మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫౌండేషన్ అనేది కూడా వేయడం జరిగింది. మేమందరం కూడా ఈరోజు చెప్పొచ్చు, తప్పకుండా వాళ్ళందరికీ కూడా పోయిన ఫౌండేషన్ వేసిన రోజు కూడా చెప్పడం జరిగింది, 2 సంవత్సరాల లోపు ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈసారి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే మాకు తప్పకుండా నీళ్ళు వస్తాయనే సంతోషంలో వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. కానివ్వండి, ఈ పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్ళు ఎప్పుడు వస్తాయనేది మేమందరం ఇప్పుడు కొత్త శాసనసభ్యులు, మా అందరికి కూడా చూడాలని ఉంది. తప్పకుండా రేపు ఏదైతే పాలమూరు రంగారెడ్డి యాత్రకు మేము అందరం బయలుదేరుతున్నాము, మీ అందరినీ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ, మీతో పాటు మేము కూడా చూస్తాం, ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా చూస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.